మీ వైఫ్ని తీసుకొచ్చి చాలా మంచి పని చేశావు. మీరు అంత ప్రేమగా పిలిచాక మీరు రాకపోతే ఎలా సార్? హోలీ శుభాకాంక్షలు సార్. మీకు హోలీ శుభాకాంక్షలు. సారీ, నాకు రంగులంటే ఎలర్జీ. హాయ్ విజయ్, హోలీ శుభాకాంక్షలు. హోలీ శుభాకాంక్షలు అండి. మిమ్మల్ని చూసి చాలా సంతోషమైంది. రండి రండి, లోనికి వెళ్తానండి. రండి వెళ్ళండి సార్. హోలీ నాడు కూడా మనందరం కలవకపోతే ఇంకెప్పుడు కలుస్తాం? 100% రైట్ సార్. ఫ్రెండ్స్, ఈయన మా ఫ్రెండ్ విజయ్. అందరికీ హ్యాపీ హోలీ. అందరికి హోలీ శుభాకాంక్షలు. కమాన్, లెట్స్ ఎంజాయ్. ఏంటో ఇక్కడ నుండి వెళ్ళేసరికి ఎంత టైం పడుతుందో ఏమో. కమాన్ యార్, హోలీ శుభాకాంక్షలు. వచ్చేటప్పుడేమో హోలీ విషయం చెప్పి వెంటనే వెళ్ళిపోదామన్నాడు. ఇప్పుడు చూడు. విజయ్, 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 ఏంటిదంతా? అందరు చూస్తున్నారు నీకు. విజయ్, విజయ్, తప్పకోండి. విజయ్, ఏమైంది విజయ్? విజయ్, 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 ఏమైంది నీకు? త్వరగా నీళ్ళు తీసుకురండి. విజయ్, 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 కంగారు లేకు పడకండి. విజయ్. తను లేస్తాడు, మీరేం కంగారు పడకండి. విజయ్, విజయ్, మీరంతా పక్కకు రండి ప్లీజ్. రండి, ఇలా రండి. ఒక విషయం చెప్పు, ఈ పార్టీని అరేంజ్ చేసింది ఎవరు? నేనే అరేంజ్ చేశాను. ఓ, నా పేరు సోహెల్, తను నా భార్య మెహక్. అసలు ఆ చనిపోయిన వ్యక్తి ఎవరు? విజయ్, తను మా ఆఫీస్లో అకౌంటెంట్గా పనిచేస్తుంటాడు. చాలా మంచివాడు. సార్, బాడీ మీద ఎలాంటి గాయాలు కనపడడం లేదు. లోపల గాయాలు ఏమైనా ఉన్నాయేమో? సార్, ఇతని నోటి నుంచి రక్తం రాలేదంటే బహుశా విషంతో చనిపోయాడేమో. అవును, నువ్వు అన్నది కరెక్టే జోసఫ్. సార్, ఇకపోతే ఈ అమ్మాయిని చంపేసి రాయితో కట్టి నీళ్ళలో వేసుంటాడు సార్. బాడీ పైకి రాకుండా ఉండడం కోసం ఇలా చేసుంటాడు. పైగా ఈ అమ్మాయి ముఖం మీద, గొంతు మీద గాయాలు కనపడుతున్నాయి సార్. చూస్తుంటే హంతకుడు ఈ అమ్మాయి చనిపోయేంత వరకు నీళ్ళల్లో ముంచినట్టున్నాడు. సర్లే చెప్పండి, మీరంతా ఇక్కడ ఏమైనా చూసారా? చూడలేదండి. చూడలేదు అంటే అయిపోయిందా? చూడలేదంట. మీరిచ్చిన ఈ పార్టీలోనే ఓ అమ్మాయి చనిపోయింది, ఈ పార్టీలోనే ఓ అకౌంటెంట్ కూడా చనిపోయాడు. కానీ మీరు మాత్రం మాకేం తెలీదు అంటున్నారు. వా వా. సార్, నాకు ఈ విషయం ముందే తెలుసుంటే నందిని శవం కనిపించగానే వెంటనే పార్టీ క్యాన్సిల్ చేసేవాడిని. సరే, ఇంతకీ ఈవిడెవరు? ఏం వర్క్ చేసేది? ఆమె ఒక డెకరేటర్. ఈ పార్టీలో డెకరేషన్ అంతా ఆమెతోనే చేయించాము. ఈ అమ్మాయి డెకరేటరా? అలాగా. చివరిసారిగా ఈ అమ్మాయిని ఎప్పుడు చూశారు? ఈ రోజు మార్నింగ్, పార్టీ మొదలవక ముందు. సార్, పార్టీ మొదలైన తర్వాత తను మాకు కనిపించలేదు. అలాగా. మరి పార్టీ ఎప్పుడు స్టార్ట్ అయింది? సార్, దాదాపు 3 గంటలు అవుతుంది. 3 hours ముందుగా. అంటే సార్, హత్య కూడా 3 గంటల ముందే జరిగినట్టుంది. అంటే దీని అర్థం ఏమిటంటే అభిజిత్ హత్య చేసినవాడు ఇక్కడే ఉన్నాడు, ఈ పార్టీలోనే. సార్, ఆశ, ఇలా చూడండి సార్. ఇతని పెదాలు నీలంగా మారాయి సార్. అంటే అభిజిత్ ఇతనికి విషమిచ్చినట్టున్నారు.
ఇతనికి ఎవరైనా ఏమైనా తినిపించారా? మీలో ఎవరైనా అతనికి ఏమైనా తినిపిస్తే చెప్పండి. మీరెందుకు చెప్తారు? ఎవరు నోరు విప్పడం లేదు సార్. అందరూ చాలా తెలివిగా వ్యవహరిస్తున్నారు. చూడండి మేడం గారు, మీ భర్త ఈ పార్టీలో ఏం తీసుకున్నాడో మీకు తెలిసే ఉంటుంది కదా. సార్, నేను చూస్తున్నప్పుడు తను కూల్ బర్ఫీ తింటున్నాడు. కూల్గా ఉన్న బర్ఫీ తిన్నాడా? అది సరే, మీ భర్తకు ఆ బర్ఫీని ఇచ్చిన వాళ్ళు ఎవరు? ఇచ్చిన వాళ్ళను నువ్వు చూసావా? లేదు సార్, నేనైతే ఏం చూడలేదు. వివేక్, ఆశ, ఇక్కడుండే తినే వస్తువులన్నింటినీ మన ఫోరెన్సిక్ ల్యాబ్ పంపించండి. ఎస్ సార్. ఫోన్ కూడా ఇవ్వు త్వరగా. నీ ఫోన్ ఎక్కడ? త్వరగా ఇవ్వు. నీ గన్ ఎక్కడ? గన్ ఈరోజు గన్ తెలియదు, హడావుల్లో వచ్చేసాను. సిఐడి ఆఫీసర్ అయి ఉండి గన్ను మర్చిపోయావా? ఈ అమ్మాయి పిడికిలు చాలా గట్టిగా బిగించింది. ఒకవేళ ఈ అమ్మాయి గుప్పెట్లో ఏమైనా ఉందంటావా? చూడు. వివేక్, కొంచెం హెల్ప్ చేయవా? ఈ ఫుడ్లో ఏ విషయం లేదు సార్. లేదు, బర్ఫీలో కూడా విషయం లేదు. జోసఫ్ సార్, వీటిల్లో విషయం లాంటిది ఏమైనా దొరికిందా? సార్, ఇక్కడున్న ఫుడ్ ఐటమ్స్లో వేట్లోనూ విషయం లేదు సార్. సార్, ఇక్కడున్న ఫుడ్ వీళ్ళు కూడా తిన్నారు సార్, వీళ్ళకేం కాలేదు కదా. అదే కదా. జోసఫ్, నీ గన్ ఎక్కడుంది? సార్, అది విజయ్ 7 దగ్గర ఉంది సార్. అలాగా, గుడ్. సార్, ఏయ్, అక్కడే ఆగు. సార్, నాకు తెలిసి ఇది హంతకుడిది అయి ఉంటుంది సార్. నాకు తెలిసి చనిపోయే ముందు జరిగిన పెనుగులాట్లో ఇది అమ్మాయి చేతిలో ఉండి ఉంటుంది సార్. వివేక్, ఇక్కడున్న వాళ్ళందరి డ్రెస్సెస్ జాగ్రత్తగా చెక్ చేయి. ఈ పీస్ ఎవరి డ్రెస్తోనైనా మ్యాచ్ అవుతుందేమో చూడండి. Yes, sir. ఓకే సార్. మగాళ్ళు ఒకవైపు, ఆడాళ్ళు ఇంకొక వైపు నిల్చోండి. కొంపదీసి చంపేస్తావా ఏంటి? ఒక చిన్న గుడ్డ పిరిగితోనే హంతకుడెవరో పట్టుకుంటే మరి మీ అందరి అవసరం ఎందుకు? అంటే బట్టలు నేసేవాడు ఎవడైనా సరే హంతకుడిని పట్టుకోగలడనమాట. వీడంతు చూస్తాను నేను. చూడు ప్రణీత్, ఇదంతా మన ప్లాన్ లో భాగమే. అందరి డ్రెస్సులు చెక్ చేస్తున్నట్టుగా ప్లాన్ వేసి దూరంగా ఉంచాం. అలాగైతేనే అందరు సేఫ్ గా ఉంటారు. నువ్వు ఎలాంటి రిస్కులు తీసుకోవద్దు, అర్థమైందా? వెళ్ళు. సార్, మనకు దొరికిన క్లాత్ ఇక్కడ ఎవరి డ్రెస్తోనూ మ్యాచ్ అవ్వలేదు సార్. అవును సార్, ఆ క్లాత్ పీస్ అమ్మాయిల డ్రెస్సులతో కూడా మ్యాచ్ అవ్వట్లేదు. వచ్చేసాం. అయితే నువ్వు దిగి ఈ చుట్టుపక్కల ఎవరైనా ఉన్నారేమో చూడు. ఈరోజు పండగ కదా బాస్, ఎవడుంటాడు? అన్ని క్లోజ్ చేసి పెట్టారు, ఎవరూ లేరు. సర్లే, ముందు నువ్వు దిగు.
జాగ్రత్తగా గుర్తుంచుకో, ఏమైనా ఎక్స్ట్రాలు చేస్తే వీడి తల పేలిపోతుంది. ఓకే. నువ్వు కూడా దిగో. లోపల ఇంకెంతసేపు కూర్చుంటావు? త్వరగా రా. పదండి. ఎవరు మీరు? ఏయ్, అక్కడే ఆగు. ముందుకొచ్చావా చంపేస్తాను. చెప్పేది నీకే. ముందుకు రాకు, అక్కడే ఉండు. అక్కడే ఆగు, లేకుంటే చంపేస్తాను. నీకేం కాదు, లే. బతికిపోయావు, అదృష్టవంతుడే. నీకేం కాదు కానీ పద. ఓ పచ్చి, కాసేపు నువ్వు ఇక్కడే ఉండు. వెళ్ళి కూర్చో. ఏంటి నా చేతులు మంటలు పుడుతున్నాయి? నా చేతులు! ఏయ్, ఆగండి మీరు. ఏయ్, నువ్వెందుకు అరుస్తున్నావు? ఆ అమ్మాయికి ఏమైందో చూడండి. మీరంతా ఇక్కడే ఉండండి. సార్, నా చేతులు మంటలు పుడుతున్నాయి. చూస్తుంటే ఏదో రియాక్షన్ అయినట్టుగా ఉంది. ఆశ, త్వరగా వెళ్ళి స్ప్రే తీసుకురా. డబ్బెక్కడుంది? చెప్పాను కదా ఇందాకే, లాకర్లో ఉన్నాయని. అయితే ఓపెన్ చేయి. నువ్వు కూడా మాతో రా. పద పద, త్వరగా. ముందు వాడు చెప్పినట్టు చెయ్యి, తర్వాత చూసుకోవచ్చు. కానీ ఏంటా గుసగుసలు? త్వరగా లాక్తి. ఇది నేను కష్టపడి సంపాదించాను. ఏరా, ఒక్కసారి చెప్తే నీకు అర్థం కదా? మాట వెనకుంటే నీ ప్రాణాలు దక్కవు. త్వరగా డబ్బంతా బ్రీఫ్ కేసులో సర్దో. త్వరగా పదో. త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఓకే. సార్, ఇలాంటి రియాక్షన్ యాసిడ్ వల్ల కానీ పాయిజనస్ వస్తువు వల్ల కానీ జరుగుతుంది. చూస్తుంటే ఆ విషయం ఏదో విధంగా నీ చేతులకు కూడా అంటుకున్నట్టుగా ఉంది. కానీ సార్, నేనే వస్తువుని ముట్టుకోలేదు ఇక్కడ. చూడు, ఇక్కడ ఇన్ని సామాన్లు ఉన్నాయి కదా, దేనైనా నువ్వు ముట్టుకున్నావేమో, కాస్త గుర్తుకు తెచ్చుకో. లేదు సార్, నేనే వస్తువుని ముట్టుకోలేదు. ఏ వస్తువును ముట్టుకోకుండా నీ చేతిలోకి ఆ విషయం ఎలా వచ్చింది? సార్, నేనే వస్తువుని ముట్టుకోలేదు, నన్ను నమ్మండి. నాకు ఈ రంగులంటేనే చికాకు. మరి ఈ కలర్ నీ చేతిలోకి ఎలా అంటింది? సార్, విజయ్ కింద పడిపోగానే నేను వెళ్ళి తన ముఖాన్ని ముట్టుకున్నాను. బహుశా అప్పుడు అంటుకొని ఉంటుంది. రంగులోనే విషం ఉందా? ఆశ, త్వరగా ఇతని ఫేస్ ని క్లీన్ చేయి. మై గాడ్, జోసెఫ్ చూసావా? ఇతని మొహమంతా కాలిపోయింది. అంటే దీని అర్థం చూసావు, విషం ఇక్కడున్న ఈ కలర్స్లోనే ఉందన్నమాట. ఏ బాస్, నువ్వు వెళ్ళి డ్రైవింగ్ సీట్లో కూర్చో. నువ్వు నా పక్కన కూర్చుందురా. పద, త్వరగా కూర్చో. ఏ ఆఫీసర్, త్వరగా కూర్చో. ఇమీడియట్గా స్టార్ట్ చేయి. మెకానిక్ దగ్గరికి తీసుకెళ్తే మంచిది.
విషయం ఇందులో ఉంది సార్. హంతకుడు ఈ గ్లౌజులు వేసుకుని విజయ్కి కలర్ పూశాడు. అందుకే వాడి చేతులకు విషం అంటలేదు. శభాష్, సిఐడి వాళ్ళ బుర్రే బుర్రా. ఏవైనా వీళ్ళకి బహుమతి ఇవ్వాల్సిందే. ఇప్పుడు తెలిసింది ఇంత చిన్న చిన్న విషయాల్ని కూడా వీళ్ళు ఏ కోణంలోంచి చూస్తారో. హంతకుడు ఎంత తెలివైన వాడైనా అయ్యుండొచ్చు, కానీ మా నుంచి తప్పించుకోవడం అసాధ్యం. కానీ మమ్మల్ని మాత్రం నువ్వు ఏమీ చేయలేవు. ఆడంగి వెదవలా ఇంతమందిని అడ్డం పెట్టుకుని బ్రతికిపోతున్నావురా నువ్వు. ఏంటి సార్, హోలీ రోజు కూడా మమ్మల్ని వదలరేంటండి? వారిని పండగ పూట వచ్చిన లక్ష్మీదేవిని కాదంటావేంటయ్యా, కానీ కాస్త త్వరగా చేయి చాలు. సార్, నాకు విషయం చెప్పండి. బ్యాటరీ ఎందుకు వీక్ అయింది? లైట్లు ఏమైనా ఆన్ చేసి వదిలేసారా ఏంటి? అంతే అనుకో. చూడండి, మేము ఈ ఏరియానంతా జాగ్రత్తగా చెక్ చేయాలి. ఈ శవాన్ని ఇక్కడి నుంచి తీసేయాలనుకుంటున్నాం. సరే, కానీ అయిపోయింది సార్. మీరు బండిని నడుపుతుంటే ఆటోమేటిక్గా అదే ఛార్జ్ అవుతుంటా సార్. 500 నోటు చేంజ్ ఎక్కడి నుంచి తీసుకురమ్మంటారు సార్? బయటకెళ్ళి ఎవరో ఒకరి దగ్గర తీసుకురా బాస్, వెయిట్ చేస్తాం. ఏంటి సార్ ఇది? పండుగ రోజున పని చేయించుకుంటారు, మళ్ళీ 500కి చిల్లర తీసుకురమ్మంటారు. ఎందుకింత లేట్ చేస్తున్నావు? అంటే ఏమైందంటే చిల్లర తీసుకురావడానికి వెళ్ళాడు. అతను రాగానే వెళ్ళిపోతాం. ఇప్పటికే చాలా లేట్ అయింది, త్వరగా కానీ. సిఐడి అంట, మాతోనే పెట్టుకుంటాడా? అందుకే కాల్చి చంపేశాను. ఏయ్, ఏంట్రా చూస్తున్నావు? నువ్వు కూడా ఎక్స్ట్రాలు చేసావంటే నిన్ను కూడా చంపి వీడి పక్కనే పడుకోబెడతా, అర్థమైందా? పద, వెళ్ళి డ్రైవ్ చేయి. పోనీ. అయ్యో సార్, సార్ మీ డబ్బులు డబ్బులు సార్, సార్. సర్లే, మంచిదే. హోలీ రోజులు వచ్చిన లక్ష్మిని కాదనకూడదు అంటారు. ఏయ్, ఏమైంది? ఎందుకు అరుస్తున్నావు? ఏ 1 మినిట్. తను నన్ను చూసి భయపడింది అనుకుంటా. అంటే వద్దు, తను నా దగ్గర గన్ చూసి భయపడ్డట్టుంది. నా దగ్గర గన్ ఉంది, అందుకే. త్వరగా తీ, లేదంటే నిజంగానే షూట్ చేసి పడేస్తాను. వద్దు. జోసఫ్, జోసఫ్, ఓ సిఐడి ఆఫీసర్ మీదే ఫైరింగ్ చేస్తావా? ఎంత ధైర్యం రా నీకు? ఇక్కడ సిఐడి వాళ్ళకు వేరే వాళ్ళకు పెద్ద తేడా లేదు. ఇక్కడ మేము ఏం చెప్తే అదే జరగాలి.
ఇక్కడ ఏం జరుగుతుంది బాస్? ఏం లేదురా, వచ్చిన సిఐడి ఆఫీసర్ కాస్త ఎక్స్ట్రా చేస్తే కాల్చి పడేశాను. సరే, నువ్వు డబ్బు తెచ్చావా? భలేవాడివే, తీసుకొచ్చాను. అభిజిత్ ఎక్కడా? సారీ బాస్, మీ వాడు నా దగ్గరే ఎక్స్ట్రా చేశాడు, అందుకే మడిచి మంచం కింద పెట్టాను. మా అభిజిత్ నువ్వేం చేశావు? రా చూపిస్తాను. చూసారా, కోమాలో ఉన్నాడు అనుకుంటున్నారా? లేదు, చచ్చాడు. కాల్చి పారేశాను. పద బాస్, ఇక వెళ్ళి నోట్ల కట్టలు లెక్క పెట్టుకుందాం. మీరు పదండి. ఇక చూసింది చాలు, నడవండి నడవండి నడవండి. పద, ఏం చూస్తావు వెనక్కి? పద ముందుకి, పద. నువ్వు కూడా పద సోను. ఇదిగోండి బాస్, చూడండి. నువ్వు చూస్తూ ఉండు, నేను వెళ్ళి గన్స్ జీబులో పెట్టొస్తాను. ఈ సిఐడి వాళ్ళని నమ్మడానికి వీల్లేదు. ఇక్కడ నిలబడి ఏం చూస్తావులే గాని వెళ్ళి డబ్బులు లెక్క పెట్టడంలో బాస్కు సహాయం చేయి. వెళ్ళు, సెళ్ల సంగతి నేను చూస్తా. ఓకే ఏసీబీ సార్, మేము ఇక వెళ్తాం. మీ కేసు ఎంతవరకు వచ్చింది? కాసేపట్లో సాల్వ్ అవుతుందిలేండి. ఓహో, అలాగా. అయితే చెప్పండి, హత్య ఎవరు చేశారు, ఎలా చేశారు? అది తెలుసుకోకపోతే నా మనసులోనే ఉండదు. ఏమైంది చెప్పండి సార్. సరిగా చెప్తావా లేదా? బాస్, వేసేయమంటారా? అంతకుడెవడో ఏంటో నాకు ముందే తెలుసు బాస్. నాకు తెలుసు. నీకు తెలుసా? తెలుసు. ఎవరతను? ఎవరతను? తొందరెందుకు బాస్, చెప్తానుండు. ఏంట్రా గొడ్లగోబా, ఇక్కడ నిలబడ్డావు? నడు నడు. చూడు పెద్దాయన, వీడు లాకర్లో నుంచి డబ్బులు తీసేటప్పుడు వీడి షర్టు చిరిగి ఉండడం నేను చూశాను. ఏంట్రా అలా చూస్తున్నావు? చెయ్యి చూపించరా, చెయ్యి చూపించరా, చూపించు. చూసారా, చూసారా? వీడే వీడే హంతకుడు. ఏం మాట్లాడుతున్నారు మీరు? నేనెందుకు హత్య చేస్తాను? ఇప్పుడే తెలిసిపోతుంది. వివేక్, ఇతని వేలిముద్రలతో మనకు గ్లౌస్ లో దొరికిన వేలిముద్రలతో మ్యాచ్ చేసి చూడు. చూపించు. ఆగరా, ఎక్కడికి రా పోతున్నావు? పారిపోదామనే? నేను దొంగనే గాని నాకు సిఐడి వాళ్ళంటే చాలా ఇష్టం రా. వాళ్ళ పేరు చెడిపోవటం నాకు ఇష్టం లేదురా. నువ్వెక్కడే ఉండు, ఇక ఏళ్ళ సంగతి చూద్దాం. అరే, ఏమంటున్నావు నువ్వు? అదే బాస్, త్వరగా వెళ్ళిపోదామని. పదండి పదండి, త్వరగా త్వరగా పదండి, త్వరగా. అంతా సిద్ధమేనా? కదిలారంటే కాల్చి పారేస్తా. ఎవరు ముందుకి రావద్దు. అక్కడే ఉండండి. మీకే. అక్కడే ఆగండి, అక్కడే ఆగండి, రాకండి ముందుకి. ఎక్కండి. సార్, వీడిని ఏం చేయమంటారు? వాడిని మనతో తీసుకుపదా.
అభిజిత్ రైట్ సైడ్ ఇండికేటర్ వేసి లెఫ్ట్ సైడ్ ఎక్కడికి వెళ్ళినట్టు. సో అభిజిత్ ఏం చేయబోతున్నాడో నాకు తెలుసా. అలాగా అయితే పోనీ. అరే ఈ సిఐడి వాళ్ళు ఎక్కడ కనిపించట్లేదే. ఇక వాళ్ళు ఎక్కడ కనపడతారు బాసు, ఇది షార్ట్ కట్, ఎవ్వరూ గరుక్కోలేరు. సిఐడి వాళ్ళకి మైండ్ పోయింది. అరే చూసి కాల్చండాయా, నేను ఉన్నాను. నువ్వు ఇక్కడే ఉండు, కదిలావంటే నిన్ను పిచ్చి కుక్కను కాల్చినట్టు కాల్చేస్తాను, అర్థమైందా? హలో బాస్, గన్నుబడే. నన్నే మోసం చేస్తావా? నిన్ను విడిచిపెట్టను సోను. మర్యాదగా నేను చెప్పింది చేయలేదనుకో, నీ పుర్రె పుచ్చకాయలా పేలిపోతాయి. పడేయ్ పడేయరా గన్ను, చెప్పేది నీకే, పడేయ్. మీ వాణ్ణి కొట్టి ఎప్పుడో కైలాసం పార్సల్ చేశాను రా. నేనెవరో తెలుసుకోవాలనుకుంటావా? చూడు. నువ్వా? అరే ఏంటన్నయ్య, మీరు కూడా కాస్త రండి. నో రండి ప్లీజ్, మీ ముఖాన్ని చూపించండి మాకు. ఏంటి నువ్వా? వీడు నీకు తెలుసా? వీడు నా బావమరిది. నీ చెల్లి ఇంటినే దోచుకోవాలని చూస్తావా? బానే ఉంది బాస్, విచిత్రమైన కుటుంబం. ఒకడేమో హంతకుడు, మరొకడు దొంగ. బాగుంది. ఎందుకు చేసావు ఇలాగా? నా చెల్లెల్ని నువ్వు ఎంత హింసిస్తున్నావురా? చిత్రహింసలు పెడుతున్నావు కదరా తన్ని. నిన్ను తన ముందు బిచ్చగాళ్ళ నిల్చోపెట్టాలనుకున్నాను రా, బిచ్చగాళ్ళలాగా. ఓళి మజా ఇప్పుడు చూపిస్తా. మాతోనే నాటకాలా? ఇప్పుడు మాకు క్లియర్గా అర్థమైంది ఇతను దోచుకోవడానికి ఎందుకు ట్రై చేశాడో. ఆ సంగతి కూడా చెప్పు. పాపం ఆ విజయ్ని ఎందుకు హత్య చేశావో? అది ఎందుకంటే వాడికి నా రహస్యం తెలిసిపోయింది. అప్పటి నుంచి నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. ఏంటా రహస్యం? ఆ 10 కోట్ల రూపాయలు నేను మోసం చేసి అక్రమంగా సంపాదించాను. విజయ్కి ఆ విషయం తెలిసిపోయింది. అంతే? కేవలం అందుకని చంపేశావా? మరి నందిని, ఆ అమాయకురాలు ఏం చేసింది నిన్ను? ఆ అమ్మాయి నన్ను కలర్లో విషం కలుపుతున్నప్పుడు చూసింది. అందుకనే తన గొంతు శాశ్వతంగా మూయించేశాను. తనని చంపేసిన తర్వాత శవాన్ని పాతి పెట్టాలనుకున్నాను. కానీ ఈలోపే గెస్ట్లు వచ్చేశారు. అప్పుడు ఏం చేయాలో తెలియక శవాన్ని అక్కడే ట్యాంక్లో వదిలేయాల్సి వచ్చింది. ఏమాత్రం సిగ్గనిపించట్లేదా నీకు? నువ్వు చేసిన తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికి 2 ప్రాణాల్ని బలి తీసుకున్నావు. ఇక జైల్లో కూర్చొని హోలీ పండుగ రోజుని గుర్తు చేసుకుంటూ ఉండు. For more updates, subscribe to our channel, click the show links and enjoy watching the videos.